కేసీఆర్ సభ కోసం జగిత్యాల గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా పింక్ జెండాలే రెపరెపలాడుతున్నాయి. గులాబీ బాస్ కటౌట్లతో ఇవాల్టి సభ ఆసక్తి రేకెత్తిస్తోంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. కాంగ్రెస్తో 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకుని గులాబీ కండువా కప్పుకోబోతున్నారు జీవన్ రెడ్డి. ఈ క్రమంలో జగిత్యాల సభ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రైట్, జగిత్యాల వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది? కంప్లీట్ టౌన్ అంతా కూడా గులాబీ రంగు సంతరించుకున్న వేళ ఏంటి పరిస్థితులు? మా కరెస్పాండెంట్ రమణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో గత 2-3 వారాల సందిగ్ధతకి తెర దించేసి ఇవాళ జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. అది కూడా కేసీఆర్ సమక్షంలో. 2 అంశాలు ఇక్కడ. జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరటం ఒక అంశం అయితే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఏముండబోతోంది ఈరోజు సమావేశంలో? ప్రధానంగా చర్చ, అలాగే స్పీచ్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా అంటే ఈ రోజు జరిగే ప్రజా ఆశీర్వాద సభ అనేది చాలా కీలకం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో జగిత్యాల సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే ఒక ఆసక్తి అయితే, ఆ క్యూరియాసిటీ మనకు సర్వత్రా కనిపిస్తుంది. మరొకవైపు ఇక్కడ విశేషం ఏంటంటే, దాదాపు 4 దశాబ్దాల బంధాన్ని కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత జీవన్ రెడ్డి ఈ రోజు కారెక్కబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కట్టుకోబోతున్నారు. అయితే ఇదే సమయంలో ఇదే రోజు ఇక్కడ కరీంనగర్ డేగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలోనే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు ముఖ్యమంత్రి కూడా తన పర్యటన పెట్టుకోవడము, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సందర్శనకు రావడంతో మొత్తంగా ఈ రోజు కరీంనగర్ రాజకీయాలు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సభ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు సభ యొక్క ప్రత్యేకత ఏంటి, కేసీఆర్ ఏం స్పీచ్ ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంది, ఏం చెప్తారు మీరు? జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ఈ సభ అనేది ప్రారంభమవుతుంది. కేసీఆర్ గారు చాపర్ ద్వారా జగిత్యాల చేరుకుంటారు. వారు హెలిప్యాడ్లో దిగగానే జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సభ ప్రారంభ సమయానికి వారు వస్తారు. సభ అనేది ప్రారంభమవుతుంది. బ్రహ్మాండమైన ఉత్సాహం ప్రజల్లో ఉంది. సరే, ఇప్పుడు ఎంతమంది, దాదాపు ఎంతమందికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉండబోతుంది ఈ సభ? మా అంచనా ప్రకారం 1,00,000 మంది పైన ప్రజలు వస్తారనేది ఉంది. ఈ సభా ప్రాంగణంతో పాటు ఇది నడిబొడ్డున ఉంది. జగిత్యాలకి చుట్టూ కూడా పెద్ద రహదారులు ఉన్నాయి. అన్ని ఎల్ఈడి స్క్రీన్లు కూడా మేము ఏర్పాటు చేశాం. మైకులు కూడా అరేంజ్ చేశాం. ఇక్కడ గ్రౌండ్ లో పట్టని వాళ్ళందరూ కూడా పట్టణంలో ప్రధాన కూడళ్లలో, సెంటర్లలో ఉండేటట్టుగా, వినేటట్టుగా, చూసేటట్టుగా కూడా ఏర్పాటు చేశాం. అన్ని సెంటర్లో, ఈ యొక్క సమావేశ స్థలిలో కాకుండా అన్ని ప్రధాన కూడళ్లలో కూడా మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు, ఎల్ఈడి స్క్రీన్లు, మైకులు ఇవన్నీ కూడా అరేంజ్ చేశాం. కాబట్టి 1,00,000 పైన వచ్చినా కూడా కావలసినటువంటి ఇబ్బందులు లేని పద్ధతుల్లో మేము ఏర్పాటు చేశాం. కేసీఆర్ గారు ఈ సభలో ప్రసంగించాలి అనే, చూడాలి అనే ఉత్సాహం మాత్రం ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. ఇది ముఖ్యంగా ఇక్కడ మనకు ఎమ్మెల్సీ రవీందర్ రావు చెప్తున్న విషయము. అంటే ఖచ్చితంగా జగిత్యాల సభ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరొకవైపు జీవన్ రెడ్డి లాంటి మాజీ మంత్రి, సీనియర్ నేత కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడంతో మొత్తంగా ఒక ఆసక్తి నెలకొంది. మరొకవైపు ఇప్పటికే మనం చూస్తున్నాం, జగిత్యాల అంతా కూడా గులాబీ వర్ణంగా మారింది. మొత్తంగా పింక్ సిటీగా కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఈ రోజు సభ ఒకవేళ మనం చూస్తే కనుక ఈ ఆసక్తితో పాటుగా అటు కాళేశ్వరం కూడా చాలా ప్రధానమైన విషయంగా మారనుంది. ఎందుకంటే కాళేశ్వరంకు మేడిగడ్డ పునరుద్ధరణ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో దానిపైన కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే ఒక క్యూరియాసిటీ అయితే మనకు కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ రమణ.